దేవిక గారు కన్క్లూడ్ చేద్దాం. ఎస్, ఫైనల్గా మీరు అన్నట్టు యూనివర్సిటీస్ ఇప్పుడు నాకు చర్చ జరుగుతున్నా కానీ ఒకళ్ళు పంపారు, యూనివర్సిటీస్లో ఎటువంటి వాటి మీద ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఫుడ్ ఆహారం సరిగ్గా పెట్టకపోతే, లేకపోతే చదువు సరిగ్గా చెప్పకపోతే, లేకపోతే వాళ్ళ దానిలో ఖాళీలు ఉంటే టీచర్స్ ఖాళీలు యూనివర్సిటీలో దీని గురించి చేయాలి. లేకపోతే మాకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కల్పన, ఇటువంటి ఇష్యూస్ క్యాంపస్లో సరైన సేఫ్టీ లేదని ఉమెన్ చేయొచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి భారత్ను ముక్కలు చేస్తామని గోడల మీద వీళ్ళ మీద లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎంప్లాయ్ మేము చదువుకున్నా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రొటెక్ట్ చేయండి, సంతోషిస్తాం. చదువుకున్నామని ఉద్యోగాలు ఇవ్వండి అనట్లేదు, బయటకు వచ్చి ఉపాధి మార్గాన్ని కూడా వెతుక్కోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, ఢిల్లీ అల్లర్లో ఏదైతే అప్పుడు సిఏఏతో మొదలైన అల్లర్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అదే స్టూడెంట్స్ అదే జేఎన్యూలో ఇంకా చదువుతూ ఇంకా రకరకాల కోర్సులు చేస్తూ మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ అల్లర్లు కంటిన్యూ చేస్తున్న వాళ్ళలో వాళ్ళే ఉంటారన్నమాట. అవి మాత్రమే కాదు, ఇంకెన్ని రకాలుగా రెచ్చగొట్టడాలు, కిస్ ఫెస్టివల్స్ అంటారు, బీ ఫెస్టివల్స్ అంటారు, మాకు తినే స్వేచ్ఛ లేదంటారు, 4 కోట్ల మధ్య ఎవరైనా ఏదైనా తినొచ్చు, ఎవరు అభ్యంతరం చెప్తారు. రెచ్చగొట్టడం, యూనివర్సిటీలో బ్యానర్స్ పెట్టి ఫ్లెక్సీలు పెట్టి మేము బీ ఫెస్టివల్ చేస్తామని ఆవు బొమ్మ పెట్టేసి వీళ్ళు అంటే ఆ జేఎన్యూ కేంద్రంగా జరుగుతున్నది అది. అయితే అక్కడ మొదలవుతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది ఇది అని చూస్తే దేశం దాటి వెళ్తుంది. ఒకప్పుడు రానా అయూబ్, స్వరా భాస్కర్, ఆల్ట్ న్యూస్ జుబైర్, ఈమె ఆర్ఫా ఖనూం, మొన్న తన్ని వాళ్ళ టెర్రరిస్ట్ ఫాదర్ ని ఇంటర్వ్యూ చేసిన ఆర్ఫా ఖనూం, బర్కాదత్, ఇలాంటి వాళ్ళందరూ ఆ వెనకాల ఉంటారు. మనం ఇప్పుడు సుతిన్ బాంబాయి ఏదో అంటారు కదా, బాంబు ఉంటది పక్కన ఒక తోక ఉంటది, ఆ తోక జేఎన్యూ అయితే దాంట్లో అందరూ ఉంటారు. కొత్తగా ఇప్పుడు న్యూయార్క్ మేయర్ వచ్చి కూడా చేరాడు. ఇంతకుముందు ఈ వామపక్ష మేధావులు మాత్రమే ఉండేవాళ్ళు బయట నుంచి, ఇప్పుడు దేశం బయట ఇంకా జార్జ్ సోరెస్, మధుర సంగతిని ఆయనకు సింపతి ప్రకటించి ముందు ట్రంప్ నిలదీయమనండి. లెఫ్ట్ కదా ఆయన, లెఫ్ట్ మధుర లెఫ్ట్ కదా. విచిత్రం ఏంటంటే అమెరికా సామ్రాజ్య విధానము, అమెరికా పెట్టుబడిదారి విధానం అని విమర్శించే వీళ్ళు అమెరికా ఆ దేశం మీద గడాఫీని ఇచ్చేసింది, సద్దాం హుస్సేన్ ఉరిదీసింది, బావుల కోసం పెట్రోల్ బావుల కోసం పెత్తనం చేస్తోంది అన్న వాళ్ళు, వెనుజిల్లాల మీద ఇట్లా చేస్తుంది అన్న వాళ్ళు ఇప్పుడు మమ్దాని సపోర్ట్ చేశాడు, మమ్దాని జోక్యం చేసుకుంటున్నాడు, మమ్దాని వీళ్ళకు మద్దతుగా లెటర్ రాశాడని చెప్పుకోవడం ఎట్లా? మమ్దాని ముందు మధురను విడిపించమని చెప్పండి. మమ్దాని ముందు ఆయన సరే ఏదో సంఘీభావం కాదు, మమ్దాని చేతనైతే గనక అమెరికాలో పెద్ద రాష్ట్రానికి పెద్ద నగరానికి మేయర్, మన దగ్గర కూడా హైదరాబాద్ మేయర్ సాయంత్రం తెలుసు, హైదరాబాద్ కన్నా అదే హైదరాబాద్ కన్నా చాలా చిన్నది కదా. అదే న్యూయార్క్ నగర మేయర్ మమ్దాని ఎవరైతే ఉన్నారు, మన జనాభా అంతా లేదు అక్కడ, న్యూయార్క్ నగరం చిన్న నగరమే. ముందు మధురను విడిపించుకుంటే తోటి కమ్యూనిస్ట్ కదా ఆయన ట్రంప్ కు నచ్చ చెప్పి విడిపించుకుంటే చాలు. అదో పెద్ద సర్జిని మామ్కు, ఉమర్ ఖలీద్ కు వీళ్ళందరికీ సంఘీభావం చెప్పే బదులు ముందు అక్కడ మధురో సంగతి చూసుకుంటే బెటర్. ఆయన మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం. ఇంకోటి తన పార్టీ మొత్తం డెమోక్రాట్స్ 8 కాంగ్రెస్ మెంబర్స్ అనుకుంటా, అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్ కూడా మద్దతుగా ఏమంటారు, ఒక ప్రాపర్ గా ట్రయల్ జరగాలి, తొందరగా ముగించండి, బెయిల్ ఇవ్వాలి, ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చింది, నిష్పక్షపాతంగా జరగాలి, సకాలంలో జరగాలి, పద్ధతిగా జరగాలి. వాడు ఎవడు అసలు వాడికే దిక్కు లేదు అక్కడ. ఎవరో కాంగ్రెస్ మెంబర్స్ 8 మంది కూడా లెటర్ రాశారంట, ఎవరికి మన ఎంబసీకి లేఖ రాశారంట, భారత రాయబారికి వాళ్ళు లెటర్ రాశారంట వాళ్ళ సంతకాలతో. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. అయితే హాస్యాస్పదం కాదు, నిజంగా సీరియస్ విషయము. నేను చెప్పిన కదా, మొదలవుతోంది జేఎన్యూ దగ్గరే మొదలవుతుంది, కానీ ఎక్కడో ఎండ్ అవుతుంది ఇది. ఎందుకంటే కొంతకాలంగా చూస్తున్నాం మనం ఈ జెడ్ అంటూ ఎట్లా రెచ్చగొట్టారు, శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, నెక్స్ట్ నేపాల్ లో ఏం జరిగింది, అది ఇక్కడ జరిగే ప్రయత్నం జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఆ కుట్ర జరుగుతోంది. ఇప్పుడు ఇది మరొకటి అందిపుచ్చుకున్నారనమాట. ఈ సందర్భాన్ని నిజంగా సీరియస్ గా తీసుకోకపోతే, మూలాలను నరికివేయకపోతే, ఎట్లయితే నక్సలిజాన్ని అంతం చేస్తాము, ఈ ఇయర్ ఇంకొచ్చేసింది 2 నెలలు వాళ్ళు పెట్టిన గడువు, మార్చి 31 కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామన్నారు. కానీ నక్సలిజాన్ని అంతం చేస్తే మాత్రమే చాలు, తుకడాలు చేయాలి,
ఈ గ్యాంగే ఈ వాళ్ళంతా భావజాలాన్ని తుకడాలు చేయాలి. ఈ భావజాలాన్ని చట్టాన్ని ఉల్లంఘించారు, చట్టానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకున్నారని కదా ఎన్కౌంటర్ చేసేసింది. వీళ్ళు అంతకన్నా దారుణమైన పనులు చేస్తున్నారు. ఇందాక సాయి గారు అన్నారు, మీరు మోదీని తిట్టుకోండి, అమిత్ షాని తిట్టుకోండి, బీజేపీని ఎన్నైనా తిట్టుకోండి, కానీ ఇక్కడ దేశాన్ని ముక్కలు చేస్తామంటున్నారు, యూతులు రెచ్చగొడుతున్నారు, దేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు, బయట శక్తులతో దేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. మీకు సపోర్ట్ చేసే శక్తులు అమెరికాలు, చైనాలు, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు అవన్నీ కూడా. Okay. ఎట్లా అసలు వాళ్ళని ఎట్లా మనం ఏమంటారు అంత ఉదాసీనంగా ఉండడం ఎందుకు కేంద్ర ప్రభుత్వం? అంటే ఆ మేరకు సమాజం నుంచి డిమాండ్ వస్తలేదా మరి? ఎస్ ఎస్ సో మీరు థ్యాంక్ యూ. చెప్పాలి భరత్. ఎందుకంటే ఎక్కడైనా సరే దేన్నైనా సరే ఒక ప్రజా ఉద్యమాలతో ఏదైనా సాధ్యం. ఇప్పుడు సెడిషన్ కూడా డిమాండ్స్ తోనే వచ్చింది కదా. ఎస్ ఎస్ ఇప్పుడు ఇందాకన్నా మన అంటే హక్కులన్నీ ఈ దేశంలో చివరికి ఒకటి అడుగుతున్న, మైనార్టీలకు మాత్రమే హక్కులా? అదే యూఏపీఏ కింద ఎంత మందికి మీద కేసులు పెట్టారు యూపీఏ గవర్నమెంట్ లో? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా చాలా మంది మీద ఇంకా అసలు ఆరోపణలు ఇంత క్లియర్ గా సాక్ష్యాలు కూడా లేవు, ఇంత క్లియర్ గా ఆధారాలు కూడా లేవు. ఈ షర్జుల్ ఇమాం వీళ్ళ ఇద్దరివి క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి, కానీ ఓకే సాధ్వి ప్రజ్ఞ ఒక లేడీని, ఒక మహిళని, ఒక సన్యాసిని, ఒక కాషాయధారిని లేవలేని స్థితిలో ఉంది ఇప్పుడు ఆమె. పూర్తిగా ఆమె అసలు నిండు యవ్వనమంతా జైల్లో గడిచిపోయిందండి ఆమెది. ఓకే ఓకే ఒక యువ కాషాయధారిని ఆ చట్టం కింద సెడిషన్ పెట్టి చేసి చిత్రవద చేశారు. ఎస్ ఎస్ అప్పుడు ఎవరు నోరు తెరవలేదు, కనీసం ఎవరు కల్లర్ పురోహిత్ ఎవరు నోరు మెదపలేదు. ఇప్పుడు ఇంత ఆందోళన చేస్తున్నారు చూడండి అసలు. ఓకే అంటే ఇక్కడ మతం కూడా ఇక్కడ అంత కీలకం అవుతుంది. అంటే ఈ హిందూ దేశంలో హిందూ దేశంలో హక్కులు మైనార్టీలకు మాత్రమే ఉంటాయా? మెజారిటీ వాళ్ళకు వద్దా? ఓకే 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 యువత ఆలోచించాలి ముఖ్యంగా. ఎందుకంటే యువత ఆలోచించాలి ఏం జరుగుతుంది అనేది. ఈ తరం ఎందుకంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నది. ఇందాక చెప్పారు చాలా మంది యూత్ ఎక్కువ ప్రభావితం అవుతుంటున్నారు యూనివర్సిటీ కేంద్రంగా, జేఎన్యూలో ముఖ్యంగా. ఓకే ఓకే సో థ్యాంక్ యూ. ప్రభుత్వం కనుక థ్యాంక్ యూ దేవిక గారు, సాయి గారు, అదేవిధంగా మౌనికా శంకర్ గారు, యమునా